హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం టైం దొరికింది. సో నేను న్యూస్ చూస్తూ ఉన్నాను. గత 2 రోజుల నుంచి న్యూస్ చూస్తున్నాను. వర్డిక్ట్ వచ్చింది కదండి అమృత ప్రణయ్ కేసులో. సో దాని మీద చాలామంది కామెంట్స్, చాలామంది థంబ్నెయిల్స్ పెట్టి చాలా చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు తప్పు, అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అనేసి. సో తండ్రి ప్రేమ అది అని చాలా అంటే థంబ్నెయిల్స్ పెట్టి చేశారనమాట. సో ఏది ఏమైనా కూడా మరి అమృత వాళ్ళ ఫాదర్ అలా థింక్ చేయడము చాలా తప్పు. మరి ఆయన ఫాదర్గా ఆయనకి చాలా ప్రేమ ఉండొచ్చు, ఉంటుంది కూడా. అందరి తండ్రికి ఉంటుంది ప్రేమ, ఎందుకు ఉండదు? పిల్లల కోసమే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా పేరెంట్స్ కష్టపడి వాళ్ళ కోసం చాలా కలలు కంటారు, ఉండొచ్చు. కానీ అలా చంపడము అనేది అంత బోల్డ్గా, పైగా అంత పబ్లిక్లో, అట్లా హాస్పిటల్ దగ్గర విజిట్కి వెళ్ళినప్పుడు నరికించి, గొడ్డలతో నరికించి చంపడం అనేది చాలా క్రైమ్ అండి. అది చాలా భయంకరమైన విషయము. సో అవతల కూడా ఒక తండ్రి ఉన్నారు కదా, అవతల సైడ్ కూడా ఒక తండ్రి ఉన్నారు కదా. ఒక తండ్రికి ఎంత ప్రేమ తెలుసో అవతల సైడ్ కూడా ఇంకొక తండ్రి ఉన్నారు కదా. మరి వాళ్ళకి కొడుకు చనిపోతే, వాళ్ళకి ఆ బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. సో అది అన్యాయమేని అది కదండి. నాకైతే మంచిగా అనిపించింది. న్యాయం తీర్పు ఇచ్చినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. నల్గొండ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి నిజంగా థ్యాంక్స్. అందరి న్యాయం కోసం పోరాడిన న్యాయవాదులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయ్యారు కదా, ఒక బిడ్డని కోల్పోయి. మళ్ళీ అమృత వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా న్యూస్లో చూస్తున్నాం కదా, వాళ్ళ వైఫ్ ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్య పిల్లలు కూడా. సో మరి వాళ్ళది కూడా బాధనే కదండి. తన భర్త ఇప్పుడు లైఫ్ సెంటెన్స్ పడింది కదా, మరి తనకెంత బాధగా ఉంటుందో మరి అమృత కూడా, తను కూడా అంతే బాధపడింది కదా. ఆ పాప కూడా, తనకు కూడా లైఫ్ ఇప్పుడు వాళ్ళకున్న బాబుకి కూడా తండ్రి లేకుండా ఉన్నారు కదా, అది కూడా బాధాకరమైన విషయమే కదా. సో ఒకవేళ అమృత వాళ్ళ డాడీ మారుతిరావు గారు ఆ విధంగా ప్లాన్ చేస్తున్నప్పుడు, ఒకవేళ చంపాలి అని ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నప్పుడు, మరి బ్రదర్స్గా ఉండి ఎంకరేజ్ చేయకుండా అలా చేయడం తప్పు, ఎందుకు మనం అలా చేయకూడదు అని ఆ థాట్ రాకుండా ఆపాల్సింది కదా, ఆపలేదు ఎవరు కూడా. సో వాళ్ళు అలా సపోర్ట్ చేయడం కూడా మరి క్రైమే కదండి. కనీసం ఆ టైంలో అలాంటి డిసిషన్ తీసుకోవద్దు, అలా చేయకూడదు అని బ్రదర్స్గా ఆయనకి కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ చేసి కొంచెం ఆయనని ఆ కోపమో లేకపోతే వాటన్నిటి నుంచి కొంచెం ఆయన బయటకు వచ్చేలాగా చేస్తే బాగుండేది. కానీ ఆయనని ఎంకరేజ్ చేసి ఆ యొక్క చేసే ఆ క్రైమ్లో భాగంగా మరి పాల్గొనడం వలన మరి వాళ్ళు ఇంతవరకు శిక్ష తెచ్చుకున్నారు. కానీ న్యాయం గెలిచిందని అనిపించిందండి నాకు కూడా. కానీ 2 ఫ్యామిలీస్ బాధపడ్డాయి ఒక థాట్ వలన. మరి వాళ్ళు లవ్ చేసుకున్నారు, నేరం అంటే ఇంక మరి ప్రపంచంలో చాలా మంది కూడా లవ్ చేసుకుంటున్నారు మరి. కానీ ఏం చేస్తాం, వాళ్ళ థాట్స్ అలా ఉన్నాయి, వాళ్ళు అలా ఇష్టపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకొని జీవించాలనుకున్నారు. సో వాళ్ళిద్దరే కాదు, చాలామంది అలా ఉన్నారు. కానీ ఈ కాలం పిల్లలు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు మనం ఏ విధంగా పెరిగామో, మన ఇంట్లో ఏ విధంగా ఆలోచిస్తున్నారు, కొంచెం ఏ విధంగా కోరుకుంటున్నారు, మనం ఎలా ఉంటే వాళ్ళకి ఇష్టమని కోరుకుంటున్నారు, ఏం చేయకూడదు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే కొంచెం ఇట్లాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే లైక్ ఇట్లా సెల్ఫ్ డిసిషన్ తీసుకొని ఇట్లా పేరెంట్స్ని బాధపెట్టి దూరంగా వెళ్ళిపోవడం, అట్లా మ్యారేజెస్ చేసుకోవడం లాంటివి జరగకుండా, ఇలా అయితే మా ఇంట్లో ఒప్పుకోరు, ఇలా అయితే మా ఇంట్లో కష్టము, మా మమ్మీ డాడీ తట్టుకోలేరు, లేకపోతే మాకు ఇది కష్టం అనుకుని కొంచెం మైండ్లో పెట్టుకున్నట్లయితే కొంచెం ఇట్లాంటివి పనులు చేయకుండా ఉండగలుగుతారు. సో అది కొంచెం ఆలోచించాలి. ఇప్పటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం ఇప్పుడున్న యూత్కి కూడా. బట్ వాళ్ళు చేసింది తప్పని నేను చెప్పలేను, కానీ
కొంచెము ఇలా లవ్ చేయకముందుకే కొంచెం ఆలోచించుకోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకు ఇంత 2 ఫ్యామిలీస్ని ఇట్లా బాధల్లో పెట్టడము. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా జరిగినాయి. అవి చాలా చాలా జరిగినాయి, చాలా సేమ్ ఇలాంటివి క్యాస్ట్ ఇష్యూస్ జరిగినాయి. బట్ ప్రణయ్ది తక్కువ కులం అని ఎంచి కూడా అలా చేశారు అని నాకైతే అనిపించింది. కానీ న్యాయం గెలిచింది. ఎంత న్యాయం గెలిచినా కూడా మన మధ్య మనుషులు లేరు, మన మనుషులు కోల్పోయినాం. ఇటు ఫ్యామిలీ బాధలో ఉన్నారు, అటు ఫ్యామిలీ కూడా మనుషుల్ని కోల్పోయారు. సో చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాలు జరగకూడదని కోరుకుంటున్నానండి. నిజంగా జరగకూడదు. కానీ తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లలు తప్పు చేసినా కొంచెం మంచి మనసుతో కొంచెం క్షమించండి. పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకొని ఇటువంటి పనులు చేయకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందండి. ఇదండి నా అభిప్రాయం. థ్యాంక్స్ అండి. మీతో షేర్ చేసుకున్నాను, అనుకున్నాను ఎవరితో షేర్ చేసుకోవాలని. ఈ విధంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.